యొక్క ముఖ్యంగా కోనరావుపేట గ్రామం ఆయుర్వేదము అంటే వైద్యము అనేది మన భారతదేశంలో ప్రధానమంత్రి ఇతర దేశాలన్నీ కూడా గౌరవిస్తుంది. మన దేశాన్ని ఇతర దేశాలన్నీ గౌరవిస్తుంది. మన ప్రధానమంత్రి గారు కానీ మన దేశస్తులు కానీ భారతదేశము ఆయుర్వేదము అనే గౌరవం జరుగుతూ ఉంది. ఆ గౌరవాన్ని పురస్కరించుకుని పారంపర్య మూలికా వైద్య సంఘం వ్యవస్థాపకులైనటువంటి అర్జున్ గారు నాని గారు తలపెట్టిన సంకల్పము, ఆ సంఘంలో ఒక భాగము, ఆ భాగంలో మాకు ఇచ్చినటువంటి కోనరావుపేట గ్రామ ప్రజలకి, గ్రామ అధ్యక్షులకి, ఇక్కడికి చేసిన మిత్రులందరితో చిన్న విషయము ఒకటి. శంకర్రావు గారు ఈ యొక్క కార్యక్రమం వ్యవస్థాపకులు స్థాపించి ఈ వ్యవస్థ అనేది ప్రపంచానికి తెలియపరచాలనే సంకల్పంతో శంకర్రావు గారి కన్న తల్లికి ధన్యవాదాలు, ఈ గ్రామానికి ధన్యవాదాలు, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు. వైద్యం అనేది ఆయుర్వేదాన్ని బతికించండి, ప్రపంచ దేశాలకి చాటండి అని చెప్పే శక్తినిచ్చినటువంటి మా గ్రూప్ వ్యవస్థాపకులకు ధన్యవాదాలు. పైకి చెప్పుకోవటమే కానీ మన దేశం గొప్పతనం అనేది ఆయుర్వేదం ద్వారా వచ్చింది. ఆ యొక్క అవకాశాన్ని మీ యొక్క కోనరావుపేట వారు ఇచ్చినందుకు మహామహా ధన్యవాదాలు. మన భారతదేశం ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఉన్నది అని అంటే వీరు ఏది అయినా చేస్తారు ఆయుర్వేదంలో అనేది మాత్రం వాస్తవము గ్రహిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, తండ్రి ఒకటి చేస్తున్నాడంటే ఆల్రెడీ అనుభవం మీద వచ్చినటువంటి ఆ అనుభవం ఆ మెట్ల మీద కూర్చోబెడుతున్నాడు. 1, 2, 3, 10 మెట్లు ఎక్కాడు అనుకోండి. ఈ 10 మెట్లు ఎక్కిన తర్వాత 11వ మెట్టు ఎక్కండి రా మీరని చెప్తాడు. 11వ మెట్టు ఎక్కండి. ఎందుకంటే మీరు 1, 2 ఈ అనుభవం పోతున్నాం. మీరు అక్కడి నుంచి వెళ్ళండి. అక్కడి నుంచి ఇంకా మీరు అదే విధంగా మీ పిల్లలు కూడా అదే విధంగా. ఇక్కడ ఏం జరుగుతుందండి ఇప్పుడు సమాజం, అప్పుడు వినేవాళ్ళు పేరు ఇతని పేరేంది? ఇతని పేరు ఏ ఊరు? అరే ధర్మవరం, ప్రకాశం జిల్లా. సార్ మీ పేరేంది? నారాయణ. ఎవరు సార్? నారాయణ. అసలు భార్య పిల్లలు ఏముండదు. ఫోన్ చేసి నేను ఉండాలంటే అని చెప్పి श्रवणाय गुरुमहे समेकामाय ज्ञानेश्वरो वै श्रवणोत्तदातु जनमग्नधनं वायुनं सूर्योधनसो जनमिन्द्रो बृहस्पतिर्वरिणं धर्मसूते वैनते यथोमं भद्रोमं भगवतः त्वां धनस्य तोमिनामयस्तदातु तोमिनि शतमानं भवति तदाय నిద్రపోతాడు ఆయన. అందరూ లేవకముందే లేస్తున్నాడు. అందరూ నిద్రపోయిన తర్వాత అందరిని నిద్రపోయించి అందరినీ జోలపాట పాడి అనుకుంటాడు. మళ్ళీ కోడి పూతకు ముందే అందరు లేవకముందే లేచి అందరికీ పెడతా ఉంటాం. రాత్రి జరిగినాయి, పొద్దున్న జరిగినాయి పెట్టి మనందరికీ మేలుకొలుపుతూ ఉంటూ సంఘంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి 12:30 ఎవరన్నా ఒక మెసేజ్ పెడితే దానికి తక్షణ 2 నిమిషాల్లో స్పందించే మన రామకాండ గారు जय संगीत रसिके जय लीला सुख प्रिय।